రామరామ్ దోస్తులు ఇక తిరుగుతున్నా ఏడంటే ఆడ అడ్మిషన్ల గురించి విపరీతంగా విద్యార్థి తల్లిదండ్రులు తిరుగుతూ ఉన్నారు. అయితే లోకల్లో అన్ని విద్యా సంస్థల కన్నా మంచి విద్యా సంస్థ ఒక అందరికీ అందుబాటులో ఉండే విద్యా సంస్థ దగ్గరికి మనం వచ్చినాం. ఆ విద్యా సంస్థ పేరు మేడం గారితోనే తెలుసుకుందాం. ఇంకేంటంటే ఇక్కడ ప్రత్యేకత దాదాపుగా ఇక్కడ చదివిన విద్యార్థులు చాలా అంటే పై స్థాయిలో ఉన్నారు. ఏంటంటే చాలా పురాతనమైన విద్యాలయం ఇది. మేడం గారితో అడిగి తెలుసుకున్నాం. మేడం మీ పేరేంటి మేడం? నా పేరు సుష్మిత. మీరు ఇంత తక్కువ ఏజ్లో ఇంత పెద్ద విద్యా సంస్థ నడుపుతున్నారు. ఈ విద్యా సంస్థ ఎప్పుడు స్థాపించబడ్డది మరియు ఈ విద్యా సంస్థలో మీ పాత్ర ఏంటి? ఈ విద్యా సంస్థ 2002లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది అప్పారావు సార్, ఉల్పాళ్ళ అప్పారావు గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో నేను వారి కోడల్ని. సో నాకు వాళ్ళ అబ్బాయితో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 2015 నుంచి నేను దీంట్లో ప్రిన్సిపల్గా నేను చేస్తున్నాను. సో అప్పటి నుంచి కూడా దీంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, స్టూడెంట్స్లో ఇనఫ్ ఎంపవర్మెంట్ అండ్ ఎన్లైటన్మెంట్ తీసుకురావడానికి మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము. మేడం మీ స్కూల్లో దాదాపుగా అన్నీ అంటే మా ఏదైతే పండుగలు ఉన్నాయో అన్ని పండుగలు చేస్తారంట కదా? చేస్తామండి. అంటే మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా జ్ఞానం పిల్లల్లో ఉండాలి అని చెప్పి మ్యాక్సిమం అన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మేడం ఇప్పుడు మన స్కూల్లో విద్యార్థులు జాయిన్ కావాలంటే అంటే ఎట్లాంటి విద్యా వ్యవస్థ ఉంది మన దగ్గర? సో ఇక్కడ మాది బేసిక్గా నర్సరీ టు 10th క్లాస్ అండి మా స్కూల్. ఇది దాదాపు లాస్ట్ 22 ఇయర్స్ నుంచి స్కూల్ అనేది రన్ అవుతుంది. సో మా స్కూల్ పాస్ట్ 5 ఇయర్స్ నుంచి లీడ్ కరిక్యులం తోటి టైఅప్ అయి ఉంది. సో ఇది ఒక నేషనల్ బేస్డ్ కరిక్యులం. దీంట్లో ఏంటంటే జనరల్గా ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం విద్యార్థులకి చదువును అందించవలసి ఉంటుంది. లేదు అంటే వెనుకబడిపోయి ఉంటారు. మనం కాంపిటీషన్లో పిల్లల్ని కాంపిటీషన్లో ముందుకు నడిపించాలి అంటే దానికి తగినట్టుగా మనం కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని పిల్లల్ని ఆ విధంగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో త్రూ లీడ్ కరిక్యులం మన స్కూల్లో ఏంటంటే ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ ఎ స్మార్ట్ క్లాస్ రూమ్ అండ్ ఎవ్రీ టీచర్ ఈజ్ ఎ స్మార్ట్ టీచర్. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లెవర్ స్టూడెంట్ ఒక డల్ స్టూడెంట్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లెవర్ స్టూడెంట్ మేబీ టీచర్ ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఫాస్ట్గా రిసీవ్ చేసుకోవచ్చు. బట్ ఒక డల్ స్టూడెంట్ టీచర్ ఓరల్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు అంత ఫాస్ట్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మన క్లాస్ రూమ్లో ఉండే స్మార్ట్ టీవీస్ ద్వారా టీచర్స్ దగ్గర ఉండే ట్యాబ్స్ ద్వారా మనం ఇమీడియట్గా ఆ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో లైక్ వీడియోస్ కానీ ప్రజెంటేషన్స్ కానీ ఇమీడియట్గా టీవీ పైన క్యాస్ట్ చేసుకుని స్టూడెంట్స్కి విజువల్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకి లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఫాస్ట్ లెర్నింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టోరీ వినడానికి అదే స్టోరీని మనం మూవీ రూపంలో లేదా ఒక వీడియో రూపంలో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన మైండ్ మీద విజువల్గా చూసింది ఇంపాక్ట్ బాగుంటుంది, ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటాం. సిమిలర్ అప్లికేషన్ క్లాస్ రూమ్లో కూడా అండి. మనం ఏదైనా విజువల్గా నేర్పించింది లేదా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి చేపించిన యాక్టివిటీస్ ద్వారా ఫాస్ట్ లెర్నింగ్ అనేది స్టూడెంట్స్లో జరుగుతుంది. దానివల్ల నాలెడ్జ్ కూడా పిల్లల్లో ఇనఫ్ నాలెడ్జ్ గ్రోత్ అనేది వస్తుంది అనమాట. మేడం మొన్న మీరేదో రాధారాం స్టేడియంలో వేసేది మేడం, అదేంటి? సో బేసికల్గా అంటే మేము స్టూడెంట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంటుంది విశ్వవికాస్ హై స్కూల్. సో దీంట్లో మనం అకాడమిక్స్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అదేవిధంగా ఓవరాల్ డెవలప్మెంట్కి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాం. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? జనరల్గా ఎడ్యుకేషన్ అంటే సొసైటీ ఏమనుకుంటుందంటే చదువు మాత్రమే, పుస్తకాలు మాత్రమే అనుకుంటుంది.
కానీ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే అన్నిటి మీద అవగాహన కలిగించాలన్నమాట. అంటే అసలు ఏదైనా మన స్కూల్లో ఏంటంటే చదువుతో పాటుగా చదువుకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తూ గేమ్స్ కానీ, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, యోగా అని అండ్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ వీటన్నిటి మీద కూడా మనం పిల్లలకి ఒక స్పెషల్గా స్కిల్స్ డెవలప్మెంట్ అనేవి చేస్తూ ఉంటాం. సో మేము లాస్ట్ ఇయర్ రాజారాం స్టేడియంలో లైక్ స్కూల్ కాంపిటీషన్ లైక్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లాగా కండక్ట్ చేసాము. అంటే అక్కడ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మా స్కూల్లో కూడా గ్రౌండ్ ఉంది, కానీ ఇంకా మనకి పెద్ద గ్రౌండ్ అవైలబుల్ ఉంటుంది, పిల్లలకి ఇనఫ్ ఎక్స్పోజర్ వస్తుంది. అసలు స్పోర్ట్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు, దాంట్లో ఎంత ఎనర్జీగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో వాళ్ళకి వచ్చే కాన్ఫిడెన్స్ వల్ల దాన్ని మనం స్టడీ వైపు ఎలాగో వాళ్ళని మళ్ళించాలి, అదంతా కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కోసం రాజారాం స్టేడియంలో పెద్ద ఎత్తున మన జడ్జి గారిని సునీత కుంచెల గారిని అలాగే మన మేయర్ నీతు కిరణ్ గారిని చీఫ్ గెస్టులుగా పిలిచి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి రోజు ఇనాగరేషన్కి అండ్ అదేవిధంగా రెండో రోజు పిల్లలకి బహుమతులు ఇవ్వడానికి కూడా మనకి గెస్ట్లు వచ్చి ఎంతగానో పిల్లల్ని ఉత్తేజపరిచారు. మేడం, మీ స్కూల్ అంటే దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయింది కదా, అయితే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా చేస్తున్నారు మీ దగ్గర పూర్వ విద్యార్థి? అలాగా చాలామంది పిల్లలు ఉన్నారండి. లైక్ మా స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే నిజామాబాద్లో సెటిల్ అయిన పేరెంట్స్ ఉన్నారో దాదాపుగా వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొదటి నుంచి కూడా విశ్వ వికాస్ పిల్లల చదువుకి ఎంతగానో ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంది, వాళ్ళ పర్సనల్ గ్రోత్ కోసం పర్సనల్ అటెన్షన్ ఇస్తూనే ఉంటుంది. సో దానికోసం పూర్వ విద్యార్థులు కూడా మన స్కూల్ని ఇంకా ప్రిఫర్ చేస్తూనే ఉంటారు. ఏమన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారా మేడం? చాలామంది ఉన్నారండి. లైక్ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కెనడాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా పిల్లలు యూకేలో ఉన్నారు. చాలామంది వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు కూడా, మేము ఇక్కడే చదువుకుని వెళ్ళాం మేడం, మీరు రాకముందు లైక్ ఇదంతా కాదు నార్మల్ చిన్నగా ఉండేది స్కూలు, కానీ ఇప్పుడు మా స్కూల్ ఇంత పెద్ద స్థాయికి వెళ్ళడం, ఇంత మంచి పేరు తెచ్చుకోవడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉందని వాళ్ళు కూడా వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మా స్టూడెంట్స్ అంత గొప్ప స్థాయిలో ఉండటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం, ఇంకో విషయం, మీ స్కూల్లో ఇప్పుడు గ్రౌండ్ ఉంది కదా మేడం, గ్రౌండ్లో ఇంకా కరాటే అలాంటివి ఏమన్నా? సో మా స్కూల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. దాంట్లో మేము జనరల్గా గేమ్స్ అన్నీ కూడా పిల్లలకి ఎవ్రీడే వాళ్ళకి స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది స్పెషల్గా. సో దాంతో పాటుగా మార్షల్ ఆర్ట్స్ కూడా మేము కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తున్నాం పిల్లలకి స్టడీస్తో పాటుగా. అన్నిట్లో కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఎన్ని విధాలుగా పిల్లల్లో మన దగ్గర ఉండే ఆపర్చునిటీస్ని మనం ఇస్తూనే ఉంటాం అన్నమాట పిల్లలకి. ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమయంలో నేను ఏదన్నా మెసేజ్ ఇవ్వాలి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా అంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనే ప్రయత్నంలో చాలా ఉన్నారు కాబట్టి సో నేను ఒకటే సజెషన్ ఇస్తాను పేరెంట్స్కి, మీరు ఏ స్కూల్లో జాయిన్ చేసినా అక్కడ మీరు ఏం చూడాలి అంటే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఫ్యాకల్టీ ప్రొఫిషియెంట్గా ఉన్నారా, ఎఫిషియెంట్గా ఉన్నారా, అండ్ స్టూడెంట్స్లో ఎలాంటి గ్రోత్ వస్తుంది అక్కడ ఉంటే పేరెంట్స్ దగ్గర మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అక్కడ పిల్లలకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్కూల్లో అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా, అంటే చదువుతో పాటు అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా, పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా. సో వీటన్నిటి గురించి కూడా మీరు ఒక అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చిన తర్వాతే, అంటే వీళ్ళు చెప్పారని లేకపోతే ఏదో ప్రెస్టీజ్ ఇష్యూ కోసం ఎక్కువ ఫీజులు ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయడం ఇట్లాంటి స్టెప్ కాకుండా రైట్గా మన పిల్లల మీద ఇండివిజువల్ అటెన్షన్ ఎక్కడ వస్తుంది, ప్రాపర్ గ్రోత్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మేనేజ్మెంట్ ఎక్కడ 100% గ్రోత్ కోసం ప్రయాసపడుతున్నారు అలాంటి స్కూల్ని చూసుకుని మీ పిల్లల్ని జాయిన్ చేయాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. విన్నాం కాదు వస్తురు మేడం ఏమంటుందో, దాదాపుగా 22 సంవత్సరాలు నడుస్తుంది స్కూల్ది. అయితే ఈడ అన్ని విద్యార్థులకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకేంటంటే బయట స్కూళ్ళు అది ఉంది ఇది ఉంది అనేక రకాలుగా మభ్యపెట్టేసి దాదాపుగా ఫీజులు దండుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు. మీరు వచ్చేసి స్కూల్ని ఖచ్చితంగా విజిట్ చేయాలా. ఇది మన గాయత్రి నగర్ అంటే మనం ఆకుల పాపయ్య
రోడ్లో ఉంటుంది స్కూల్. ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ పిల్లల్ని ఇక్కడ వేయాలా వద్దా అనే మీ మీద ఉంది. కానీ స్కూల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ విద్య కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ స్కూల్ టీచర్స్ కూడా అంటే మంచి ఫ్యాకల్టీ ఉంది అని చెప్పేసి మేడం అంటున్నారు. మీరు వచ్చేసి ఒకసారి విజిట్ చేసి ఇంకా ఫీజెస్ కూడా ఒకసారి చూసి మీ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ చేయాలని కోరుతూ చూస్తూనే ఉండని చట్టం టీవీ.